Today discuss with Alcoa principle. ఈ ఆల్కో ఫార్మా ఇండస్ట్రీలో ఈ ఆల్కో ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఈ ఫార్మా గైడ్లైన్లో ఆల్కో అనేది ఒక పార్ట్ అండి. ఆల్కో అనేది 21 CFR పార్ట్ 11లో ఈ చాప్టర్లో ఆల్కో ప్రిన్సిపల్ అండి. ఆల్కోవా ALCOACCEA ఆల్కోవా ALCOA ఆల్కోవా ప్లస్ CCEA అంటే ఆల్కోవా అంటే అట్రిబ్యూటబుల్, L అంటే లెజిబుల్, C అంటే కాంటెంపరనియస్, O అంటే ఒరిజినల్, A అంటే యాక్యురేట్, C అంటే కంప్లీట్, C అంటే కన్సిస్టెంట్, E అంటే ఎండ్యూరింగ్, A అంటే అవైలబుల్. ఆల్కోవా అట్రిబ్యూటబుల్, లెజిబుల్, కాంటెంపరనియస్, ఒరిజినల్, యాక్యురేట్, కన్సిస్టెంట్, కంప్లీట్, కన్సిస్టెంట్, ఎండ్యూరింగ్, అవైలబుల్. ఇక్కడ అట్రిబ్యూటబుల్ అంటే ఏంటంటే ఒక డేటాను ఎవరైతే పర్ఫామ్ చేసిరో వారు మాత్రమే ఆ డాక్యుమెంట్ అనేది ఫుల్ఫిల్ చేయాలి. అట్రిబ్యూటబుల్ ఆ యాక్షన్ ఎవరైతే చేస్తే ఆ పర్సనే ఆ యాక్టివిటీ డాక్యుమెంట్ అనేది రాసేయాలన్నమాట. అలాగే లెజిబుల్ అంటే ఏంటంటే ఒక వర్క్ చేసినప్పుడు ఆ పని చేసినప్పుడు ఆ వర్క్ మొత్తం రాసినప్పుడు ఆ వర్క్ ఏం చేసింది ఏంటనే అందరికీ అర్థమయ్యే విధంగా రీడబుల్ అంటే చదవడానికి అనుకూలంగా డేటా అనేది ఉండాలండి, దాన్ని లెజిబుల్ అంటారు. నెక్స్ట్ కాంటెంపరనియస్ అంటే ఏంటంటే రికార్డ్ అంటే ఆన్లైన్లో రికార్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ వర్క్ చేస్తున్న రన్నింగ్లోనే ఈ డాక్యుమెంట్ అనేది ఉండాలండి. కాంటెంపరనియస్ అనేది చాలా ఈ ఫార్మా గైడ్లైన్లో అత్యంత ముఖ్యమైనది. ఎప్పుడైతే పర్ఫామ్ చేస్తారో అప్పుడే ఆ వర్క్ పర్ఫార్మెన్స్ మొత్తం రికార్డులో నోట్ చేయాలండి. అది కాంటెంపరనియస్. ఎట్ ది టైం అదే టైంలో ఆ వర్క్ చేసే టైంలోనే కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఒరిజినల్ అనేది రిటైన్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ అంటే వే దే ఆర్ రికార్డెడ్. ఒరిజినల్ జెన్యున్గా ట్రూ కాపీ లాగా ఉండాలండి. దాన్ని ఒరిజినల్ ఉంటే దాన్ని జిరాక్స్ కానీ అలాంటిగా వాడకూడదు అనేది దీని యొక్క మీనింగ్. అంటే డేటా అనేది ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ పరంగా జెన్యున్గా ఉండాలి ఒరిజినల్గా. యాక్యురేట్ అంటే ఎర్రర్ కన్సిస్టెన్స్, ఫ్రీ ఫ్రమ్ ఎర్రర్స్, ఎలాంటి ఎర్రర్స్ లేకుండా అంటే ఎర్రర్స్ నథింగ్ బట్ క్యాలిక్యులేషన్ కావచ్చు, ఏదైనా ఒక ఫ్లో రాసేటప్పుడు ఫ్లో డాక్యుమెంట్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ అయినా పర్సంటేజ్ అయినా ఏదైనా కన్సిస్టెంట్గా ఉండాలి. ఫ్రీ ఫ్రమ్ ఎర్రర్, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా, క్యాలిక్యులేషన్ రాంగ్ లేకుండా యాక్యురేట్గా ఉండాలి డేటా అనేది, అది యాక్యురేట్. కంప్లీట్ అంటే ఆల్ డేటా కూడా కంప్లీట్ అయి ప్రజెన్స్లో ఉండాలి. కంప్లీట్ కాకుండా ఇన్కంప్లీట్గా ఉంటే అది ఈ సెక్షన్ ప్రకారం దీన్ని యాక్సెప్టబుల్ కాదు. టు అవాయిడ్ మ్యానిపులేషన్ అంటే ఈ కేసులో ఏమైంది, కంప్లీట్ చేయకుండా ఏదో చేద్దాం అనేటటువంటి వేరే థాట్స్తోని దాన్ని మ్యానిపులేషన్ చేసి ఏదో రకంగా చేయాలనే విధానం ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడైతే వర్క్ చేస్తుందో అప్పుడు కంప్లీట్గా ఆ వర్క్ ప్రజెంట్ డేటా అనేది కంప్లీట్గా ఉండాలి, అది కంప్లీట్. కన్సిస్టెంట్ ఇన్ ఎక్స్పెక్టెడ్ సీక్వెన్స్, టైం, ఓరల్లీ, సైన్ అండ్ డేట్ ఫాలో జీడిపి. కన్సిస్టెంట్ అనేది ఇప్పుడు వర్క్ చేసినప్పుడు ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఉండాలి. అది టైం బేస్ టైం అంటే ఈ టైంలో ఈ వర్క్ చేసింది, దీని తర్వాత ఇది అంటే ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఉండాలి. క్రోనలాజికల్ ఆర్డర్ అంటారు. క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం ఈ డేటా ఉంటే దీన్ని కన్సిస్టెంట్ అంటారు.
ఎండ్యూరింగ్ అంటే ఏంటంటే సేఫ్ స్టోరేజ్. ఇప్పుడు డాక్యుమెంట్ ఏంటంటే ఏదో డాక్యుమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినాం, మార్కెట్లో రిలీజ్ చేసినాం, డాక్యుమెంట్ ఉంటే ఉంది పోతే పోయింది అనుకోకుండా దానికి ఒక సపరేట్ ప్లేస్, దానికి ఒక నెంబరింగ్ కోడ్ సిస్టమ్తో డేటా అనేది స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేసిన డేటా ఎంటైర్ పీరియడ్, అంటే ఆ ప్రోడక్ట్ వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుందో, 5 years అయితే 5 years, 3 years అయితే 3 years, సెల్ఫ్ లైఫ్ ఎంతైతే ఉంటుందో ఆ టైం పీరియడ్ వరకు ఈ డేటా అనేది స్టోర్ చేసి ఉంచాలండి. అది ఎండ్యూరింగ్. అవైలబుల్ అంటే ఏంటంటే అసెసిబుల్ ఆన్ డ్యామేజ్డ్, ఎలాంటి డ్యామేజ్ లేకుండా డేటా అనేది రివ్యూ చేయడానికి అవైలబుల్గా ఉండాలి. ఎనీ టైం ఆడిటర్ వచ్చిన డేటా షో మీ అంటే ఆ డేటా అనేది ఎనీ టైం ఎప్పుడు వచ్చినా ఏ క్షణంలో వచ్చినా ఆ డేటా అనేది ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఎనీ టైం అవైలబుల్గా ఇచ్చే విధంగా ఉండాలండి. అది అవైలబుల్. ఈ ఆల్కో అనేది ఈ సీక్వెన్స్ ఆర్డర్లో మెయింటైన్ చేయడం వల్ల ఈ ఫార్మాలో ఆడిట్స్ అనేది సక్సెస్ అవుతాయి. ఆడిట్స్ అనేది ప్రతి ఒక్క ఆడిటర్ కూడా మెయిన్గా ఆల్కోవా, జేఎంపీ ఇవే గైడ్లైన్స్ మీద డిపెండ్ అయ్యి క్వశ్చన్స్ అడుగుతారండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డేటా ఇంటిగ్రిటీ అని పాయింట్స్ ఇచ్చేసి కంపెనీ క్లోజ్ అయిన కంపెనీలు చాలా ఉన్నాయండి. డేటా ఇంటిగ్రిటీ అనేది చాలా 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 ఇష్యూస్ వచ్చేది మెయిన్గా డేటా ఇంటిగ్రిటీ ఉన్నప్పుడు. ఫార్మాసిటికల్లో ఈ గైడ్లైన్స్ అనేది ఫాలో అవ్వడం మస్ట్ అండ్ షుడ్. లేదంటే కంపెనీ క్లోజ్ చేయడం కానీ, లేదంటే కంపెనీకి ఆర్డర్ లేకుండా పోవడం కానీ, కంపెనీ కొలాప్స్ అవ్వడానికి ఈ గైడ్లైన్స్ అనేది ఫాలో అవ్వకుండా కంపెనీ కొలాప్స్ అయితే ఎంప్లాయీస్ ఫీచర్స్ కూడా ఉండదండి. దానివల్ల కంపెనీకి ఇంపాక్ట్, ఎంప్లాయీకి ఇంపాక్ట్ కాబట్టి ఈ డేటా ఇంటిగ్రిటీ అనేది ఫాలో అవ్వడం ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో చాలా ముఖ్యమైనది.